హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తెలుగు ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని కలుగజేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం'. సో, ఫస్ట్ గ్లింప్స్‌తోనే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ చూస్తే అసలు మార్వెలస్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న హీరో ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన హీరో. ఫస్ట్ మూవీతోనే యాక్టింగ్‌లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు జస్ట్ అలా జానర్ చేంజ్ చేసి ఒక డివైన్ మూడ్‌లో మన ముందు కూర్చున్నారు. కానీ ట్రైలర్‌లో ఆయన్ని చూస్తే ఆ పరమ శివుడిలాగానే అనిపించారు. బట్ ఆయననా? లేదంటే నాగసాధు అంటున్నారు. దీని గురించి కూడా తెలుసుకుందాం. మొత్తానికి మూవీ గురించి మాట్లాడదాం. ఎవరో కాదు, విరాట్ కర్ణ. మాట్లాడదామా? నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. సో, ముందు మూవీ గురించి మాట్లాడుకుందాము. సో, నాగబంధం. అసలు నాగబంధం అనేది ఇప్పుడు కాదు. ద్వాపర యుగం నుంచి ఉన్నాయి. సో, అప్పుడు బంధనాలు వేసేవాళ్ళు కదా! యాహ్! మీకేం తెలుసు చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. మూవీలోది కాకపోయినా. మీరు చెప్పిందంతా నాకు తెలుసండి. అదే చెప్పండి. అంటే నాగబంధం అంటే మనందరికీ తెలిసిందే అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఉన్న సెవెంత్ లాకి ఐ మీన్ వాల్ట్‌కి నాగబంధనం వేసిందని తెలుసు. సో, నాకు అదే తెలుసనమాట. సో, నాగబంధనంతోటి లాక్ ఏయడం ఏంటన్నది. కానీ కరెక్ట్ టైంలో రీసెంట్‌గా అనంత పద్మనాభుని ఆస్తుల విలువ 1,00,00,000,00,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక రీసెంట్‌గా బ్రేకింగ్ వచ్చింది. ఓకే. సో, కరెక్ట్ టైంలో ఇప్పుడు జనాల్లో గూడా హ్మ్. హైప్ బాగా ఉంది. హ్మ్. అదొకటి అయితే కరెక్ట్ టైంలో నాగబంధం తీసుకొచ్చారు. అవును. రిలేట్ ఉందక్కడ మాకు. ఆ ట్రైలర్‌కి ఆహ్, ఏడో గదికి హ్మ్. చాలా రిలేట్ ఉంది. ఇప్పటి వరకు 'పెద్ద కాపు' తర్వాత మీరు చాలా మూవీ స్టోరీ. నరేషన్స్ యాహ్! వినుంటారు గదా! హ్మ్. ఎందుకంత కనెక్ట్ అయ్యారు దీనికి? ఆ సినిమా తర్వాతకి ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి. ప్రెజెంట్ మూవీస్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ గురించి అండ్ ఇంకేమంటారు ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్ళి ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడము. ఒక ఆ వ మ ఇప్పుడు 'నాగవంధన' సినిమా ఈ కొత్త వరల్డ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళడము. ఆ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఐ మీన్ ఆడియన్స్‌కి ఏంటంటే ఇప్పుడు డివోషనల్ మూవీస్ అవన్నీ కూడా బాగా చూస్తున్నారు కదా! అవును. సో, అదే టైంలో నాకు మా డైరెక్టర్ గారు పిలిసి స్టోరీ చెప్పడము, ఇవన్నీ విన్నప్పుడు, ఆ క్యారెక్టర్ విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ క్యారెక్టర్ అరే! ఆహ్, నేను ఫీల్ అయ్యానన్నమాట. ఆ క్యారెక్టర్ ఆయన చెప్పినప్పుడు అదంతా. సో, అలా ముందుకెళ్ళింది. ఓకే. ఫస్ట్ మూవీలో అయితే అలా నరుగుతూ కనపడ్డారు. సో, అంటే చాలా చేంజ్ ఓవర్ ఉంది. హ్మ్. అంటే మీరు ఫస్ట్ దానికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నారు. సో, ఆ మూవీ తర్వాత కూడా మీకు హ్మ్. కాంప్లిమెంట్ కూడా 'జూనియర్ ప్రభాస్' అని వచ్చాయి. హుహు. సో, ఈ లుక్ వైస్ అలా ఉన్నారని అవును. జెప్పేసి. బట్ ఇక్కడ ట్రైలర్‌లో అలా మీరు నాగసాధు అంటున్నారు. బట్ హ్మ్. మాకు కనిపించింది ఆ పరమశివుడే అన్నంతగా కనిపించిందసలు. అసలు ట్రైలర్ అయితే అసలు యాహ్! సూపర్బ్‌గా ఉంది. అవునండి. చాలా బావుందసలు. థాంక్ యూ. మీరు చేస్తున్నప్పుడు అంటే మనకి ఆ పాజిటివ్ అటైర్ అనేది అంతా ఉన్నప్పుడు హ్మ్. మైండ్‌కి కూడా ఏదో హ్మ్, మన మీద ఉంది, మన ఎదురుంగా ఉంది, మనలో ఉంది అన్న ఫీల్ ఉంటుందంట. హ్మ్. మీకనిపించిందా? అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే నాకు తెలియని ఒక ఎనర్జీ ఉండేదనమాట. ఐ మీన్ ఒక తెలియని ఒక ఆరా. ఎందుకంటే ఆ దేవుడే నన్ను ముందుండి నడిపిస్తున్న ఫీలింగ్ ఉండేదనమాట. అంటే ఆ క్యారెక్టర్‌కి అంత ఉందనమాట. అంటే మనము మామూలుగా కొన్ని గెటప్స్ ఏసుకున్నప్పుడు దేవుడు, శివం వచ్చి నన్ను చేస్తారు కదా! సో, అవునవును. అట్లనే ఇప్పుడు నాగసాధు అనే క్యారెక్టర్ ఒక్కరోజు కాదు చాలా రోజు ఐ మీన్ వర్కింగ్ డే ఒక 40, 50 రోజులు ఆ గెటప్‌లో ఉండడము. అదంతా ఓకే. ఏసుకొని ఆ రుద్రాక్షలు టైం ఎంత పట్టిందండి అసలు మేకప్‌కి దానికి? మేకప్ ఒక 6 అవర్స్, 4, 5 అవర్స్ మినిమమ్ పట్టేదనమాట. ఆ! ఇంకొంచెం ఫైట్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పట్టేది. ఓకే. తీయడానికి కూడా అంతే టైం పట్టేది. 1 ½ అవర్ పట్టేది. అవునా? యాహ్! ఓకే. సో ఇప్పుడు చెప్పండి. హ్మ్. అలా. ఇంకా ఆ తర్వాతకి అంతా మేకప్ అంతా రెడీ అయ్యి ఎళ్ళాక సెట్‌లో ఇంకా ఒక్కసారి యాక్షన్ అన్నాక ఇవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళి షూట్ చేయడం. ఓకే. ఆ ఎనర్జీ వచ్చేది. మన దేవుడు అందుకే నా దేవుడే ముందు నడిపించిండేమో అని చెప్పేసి. సో, నేను మీ ఇన్‌స్టా చూసాను. అంటే తర్వాత మాలలో చాలా అంటే డివోషనల్‌గా అవును. కనిపించారు. అంటే ఈ మూవీ తర్వాత ఆ ఇంపాక్ట్ ఉన్నిందా? లేదంటే లేదు లేదు నేను హ్మ్. శివభక్తుడిని అని అంటే దేవుడంటే ముందు నుంచే ఇంట్రెస్ట్ ఐ మీన్ ఇష్టం ఉండే అండి. కాపోతే ఈ సినిమా ద్వారా ఏందంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే ఆ ప్రాసెస్‌లో దేవుడిని అది ఐ మీన్ నాగబంధం ఇవన్నీ చదవడం గాని, దాని గురించి సర్వే చేయడం గాని అవన్నీ చేసినప్పుడు ఆ దేవుడంటే తెలియని ఒక ఫీల్ వచ్చేసిందనమాట.
అండ్ అప్పుడే కరెక్ట్ టైంకి ఆ నాగసాధు క్యారెక్టర్ చేయడం గానీ, అవన్నప్పుడు ఇంకేంటంటే అది స్లోగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడే నేను ఇంకోటేంటంటే నాగసాధు క్యారెక్టర్ చేసేటప్పుడు రోజు శివుడికెళ్ళి అభిషేకం చేయడము, వావ్! రోజు అవన్నీ అదృష్టం. పొద్దున్నే 3:00, 4:00కెళ్ళి అభిషేకం చేసి, సో, అవన్నీ చేసాం. అప్పుడు ఇంకేందంటే తెలియని ఒక ఫీల్ ఉంటది కదా! సో, ఆయన్నే నన్ను ముందుకు నడిపించారనమాట. సో, అట్లా భక్తి ఇంకా ఎక్కువైపోయింది. అవునా! యాహ్! సో స్వీట్. హ్మ్. అయితే ఇప్పుడు జనరల్‌గా సాధువులంటే మాకొక ఐడియా ఉంది. సాధువులంటే ఇలా ఉంటారు. ఇలా చూడ్డానికి ఇలా ఉంటారు. ఓకే. కొందరు సీనియర్ లెవెల్‌లో హ్మ్. ఉంటే హ్మ్. వేరేలా ఉంటారు. అంటే ఓకే. గెటప్స్‌లో మనకు చూసే హ్మ్. అటైర్ వేరు వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ నాగసాధువు అంటే మేమైతే హ్మ్. నేనైతే ఎస్పెషల్లీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు శివ గెటప్‌లోనే హ్మ్. అట్లా అనిపించారు. ఓకే. మాకు ఆయనే హ్మ్. కనిపించాడు. హ్మ్. బట్ నాగసాధువు అనేది కొత్తగా ఉంది. హ్మ్. అదే అండి. ఎ అంటే ఏం చెప్తారు? ఆ క్యారెక్టరే నాగసాధు అండి. బట్ ఆ ప్రాసెస్‌లో అట్లా షూలాగా మీరంటున్నట్టు అలా ఉండడం అనేది ఇంకా ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ అనమాట. నిజంగా అంతే. చాలా మంచిగా యాహ్! అంటే, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు హ్మ్. కదా! అవునండి. చాలా ఆ! అదృష్టం ఉండాలి. అంత ఈజీగా గాదు. ఆ అవును. దేవుడు ఆ గెటప్ ఎయాలంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాల. ఎందుకంటే అందరికి ఇప్పుడు మనం ఏసినంత మాత్రాన హ్మ్. అందరికి నచ్చాలని కూడా లేదు గదా! హ్మ్. సో, ఇప్పుడు అందరికి చూసిన ప్రతి ఒక్కళ్ళు బావుందని జెప్పారు. అదంతా ఏందంటే ఆయన ఆశీస్సులు ఉంటేనే జరుగుద్దని నేను అనుకుంటా. అందులో సెకండ్ మూవీకి ఇన్ని వేరియేషన్స్ జేయడం అనేది సో, టెక్నీషియన్స్ అంటే ఒక మూవీకి సంబంధించి అందరూ గూడా సీనియర్ మోస్ట్ లెవెల్‌లో ఉన్నారు. అవును. అంటే వర్కింగ్ అనేది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ వర్కింగ్ ఒక డెబ్యూ మూవీకి ఒకలా ఉంటే, హ్మ్. తర్వాత కొంచెం ఈజ్ వస్తుంది. ఈజీ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది. హ్మ్. మీకు అది లేదు అసలు. అవును. అంటే యాహ్! వర్క్‌షాప్స్ ఏమైనా హ్మ్. చేసారా? ఎలా అంటే చాలా హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అయ్యారు. అక్కడ. అవునండి. క్యారెక్టర్ వైస్‌గా వర్క్‌షాప్ చాలా ఐ మీన్ వర్క్‌షాప్స్ అంటే చాలా చేశాము. అండ్ తర్వాతకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతున్న కొద్దీ ఏంటంటే సినిమా స్పాన్ అవన్నీ పెరుగుతూ వచ్చాయన్నమాట. సో, అప్పుడు గణేష్ ఆచార్య గారితో సాంగ్ చేయడం అనేది ఒక నర్వస్‌నెస్ అనమాట. ఆయన ఇప్పుడు 'దేవర్' లాంటి సాంగ్ చేయడం నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట ఆయన. యెస్. సో, అంత పెద్ద ఆయనతో నేను ఐ మీన్ నా సెకండ్ మూవీకే ఆయనతో చేయడం అనేది ఐ మీన్ డాన్స్ చేయడం అనేది చాలా ఐ మీన్ అదృష్టంగా భావిస్తున్నాను. సో, యాహ్! 'సుర సాంగ్ గూడా హ్మ్. స్టార్టింగ్ అలా కెమెరా పెట్టినప్పుడు అదొకటి హ్మ్. తీసుకొని పల్లకి అలా పెడతారు అవునండి. గదా! హ్మ్. అది వెయిట్ ఉండేనా? కొంచెం మాకనిపించింది మీరు అది చాలా నేను ఆ! షాట్ పెట్టినప్పుడు డమ్మీ అనుకోని ఎళ్ళాననమాట. అవునా? అక్కడికెళ్ళి అది పట్టుకొని లేపుతుంటే షాట్ రెడీ యాక్షన్ అనంగానే ఇట్లా అంటుంటే లేస్తలేదు ఇంగ. ఓకే. తర్వాతకి ఒక తర్వాత 2, 3 సార్లు లేపాక ఐ మీన్ అలవాటయిపోయింది. తర్వాత కానీ తీసాను. తెలిసిందంటే మేబీ అందుకని వాళ్ళు తెలిసినంక కూడా ఒరిజినల్ డమ్మీ లేదనమాట ఆ రోజు లొకేషన్‌లో. అంటే ఓకే. అదేందంటే వెయిట్ అయిపోయి ఇరిగిపోతుందన్నమాట. సో, అందుకని ఒరిజినల్ పెట్టాను. అబ్బా! హ్మ్. బానే ఆ! స్టార్టింగే బీట్స్ ఎత్తారు. అట్లా. సో, హెయిర్ ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకుంటే తెలుగు హీరోలు అంటే మన వరకు మాట్లాడితే హ్మ్. చాలా హెయిర్ పెంచేస్తున్నారు. లేడీస్ యాహ్! కంటే ఎక్కువ పెంచేస్తున్నారు హెయిర్. హ్మ్. అంటే ఏం పెడుతున్నారండి? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌కి అది అవసరం కాబట్టి చేశాను అంతే. ఓకే. ఇంకా హ్మ్. పెంచారా? ఇంతే అంటే అంటే ఇక్కడి వరకు ఉండే యూజువల్లీ ఇంతే ఉంటుంది. బట్ హ్మ్. క్యారెక్టర్‌కి కొంచెం ఎక్కువుండే. ఓకే. ఎందుకంటే దీనిపైన ఇంకా ఎక్స్‌టెన్షన్స్ ఒస్తాయి. అవునవును. హ్మ్. సో, దానికి. అవి అంటే హ్మ్. తెలిసిందండి లేడీస్ కష్టాలు అర్థమైపోయింది. ఎలా ఉంటాయో. అమ్మో! ఆ ఎక్స్‌టెన్షన్స్ పెట్టినప్పుడు హ్మ్. షార్ట్ అయిపోయాక హ్మ్. కొంచెం ముడి కట్టుకుంటాం గదా! ఇట్లా ఆ! కొంచెం కట్టుకున్నప్పుడు ఇట్లా అనంగానే జుట్టంతా తలకాయ నొస్తుంటది. అమ్మో! ఓకే. హ్మ్. ఇతను ఇలా హ్మ్. పీకేస్తది అసలు ఆ! తల అంతా అసలు. లాగేస్తా ఉంటది. ఇక అందులో ఇమాజిన్ చేయండి ఫైట్‌లు చేయాలి నేను. అమ్మా! ఓకే. ఫైట్సు హ్మ్. ఎన్ని అవర్స్ ఉన్నిందండి? ఎన్ని అవర్స్ అంటే అట్లేముండదండి. పొద్దున్నే మేకప్ అంటే ఆ గెటప్‌లో ఇప్పుడు మనకు కొన్ని అవర్స్ అయితే ఉంటాం. గెటప్‌లో డైలీ 16-18 అవర్స్ ఉండాలి. బా మేకప్ తీసేటప్పటికి అంతే. 1 ఎందుకంటే ½ అవర్. డైలీ డబుల్ కాల్ షీట్స్ లేకపోతే నైట్ అంతా షూట్ చేస్తాం. ఎందుకంటే అంత పెద్ద స్పాన్ కదండీ. సో, నార్మల్‌గా చేస్తే అవ్వదనమాట. అందుకని వచ్చేసి అంత స్పాన్‌లో ఉండేసరికి అసలు మేకప్ ఏసుకోవాలా, మరి షూటింగ్ చేయాలా, మేకప్ తీయాలా అన్నీ కలిపి అంతా ఒక ఎత్తయితే 16-18 అవర్స్. ఇంకెళ్ళి నిద్రపోయి వచ్చేసరికి మళ్ళా పొద్దున్నే మళ్ళా మేకప్ ఎయాలిక. అది. అయితే తెలంగాణలో ఒక డైలాగ్ ఉంటది. ఆడనే యాహ్! వండుకోకపోయామని. అదే ఇగ. మా వోళ్ళంతా అదే అనేవాళ్ళనమాట. ఇంక ఇక్కడే పడుకోండి సార్ ఎందుకు 2, 3 గంటలకు పోవడం ఇంటికని. అబ్బా!
ఓహ్! ఆ డైలాగ్ ఆ! వచ్చిందయితే. ఆ! ఆ! ఈడనే పండుకోయి 2, 3 గంటలు. కానీ ఇన్ తర్వాతకి ఇంక స్లోగా ఒకరోజు తేడా కొట్టింది. అంటే బాడీ అంటే ఒక 35 డేస్ షూట్ చేశాం కదా! సో, ఒకరోజు కొట్టింది. ఇక్కడే అండి లొకేషన్స్ ఇక్కడెక్కడ? ఇక్కడే హైదరాబాద్‌లోనే చేసా హైదరాబాద్‌లో. క్లైమాక్స్ అంతా. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో హ్మ్. ఎస్పెషల్లీ మీ మదర్ రియాక్షన్ ఏంటి? మా మదరు షూట్‌కొచ్చినప్పుడే భయపడిందనమాట. అంటే ఆ లుక్‌లో అవునా? చూసి. ఇంకా హైలైట్ ఏందంటే మా మమ్మీ వచ్చిన రోజే నన్ను 200 ఫీట్ పైన గాల్లో ఎలాడదీసి ఆ రోప్స్‌కి కట్టినారు. ఆమె చేతిలో త్రిశూలం అవన్నీ ఉంటాయి కదా! ఆ గెటప్‌లో. ఓకే. సో, అది చూసేసరికే భయపడింది. బట్ తర్వాతకి బావుందని చెప్పి టీజర్ అంటే గట్రా చూసాక రియల్స్‌గా స్టంట్స్ ఏమైనా చేసారా ఆ! ఏంటి ఇంట్లో? సినిమాలో అంతా రియలే అండి స్టంట్స్. నో ఓహ్ డూప్. మై గాడ్! హ్మ్. సినిమాలో అంటే మీకు కనిపించే ప్రతి రిస్క్ ఒక్క స్టంట్ రిస్క్ నేను అనిపించలేదా మీకు? అంటే నాకు అంటే ప్యాషన్ అండి. రిస్క్ ఏముండదు. చేసేయాలనిపిస్తదండి. అంటే డైరెక్టర్ గారు చెప్పంగానే ఫస్ట్ ఎళ్ళిపోతా నేను. యెస్, నో చెప్పను. ఓకే అనేసి ఎళ్ళిపోతా. ఇలా యాహ్! దొరకాలసలు. దొరకాలి గానీ బాగా హ్మ్. హింసిస్తారంటారు డైరెక్టర్స్. కానీ ఇప్పుడున్నట్టు చూసుకుంటే హ్మ్. ఇప్పుడన్నీ అవైలబుల్ ఉన్నాయి. అప్పుడంటే అవైలబుల్ ఉండేవి కాదు. హ్మ్. అంటే ఏదైనా సీన్ చేయాలన్నా పైనుంచి హ్మ్. మీరన్నారు గదా! హ్మ్. సో, అప్పుడు రియల్‌గా చేసేవాళ్ళు. ఓకే. కొంతమంది భయపడేవాళ్ళు. హ్మ్. సో, లైక్ హ్మ్. 'విజయశాంతి' గారు తను ఓకే. గూడా ఓకే. అన్నీ రియల్‌గా అన్నీ హ్మ్. పెరిగే ఉన్నాయి బాడీ. ఓకే. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. అన్ని ఉన్నా కానీ మీరు చేసారంటే గ్రేట్ అసలు. అంటే కెమెరా అవైలబుల్ ఉండడం ఆపలేదా? వేరు. ఇప్పుడు మనం చేస్తే వచ్చే ఫీల్ వేరు గదండీ! యాహ్! ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను ఆ క్యారెక్టర్‌ని ఫీల్ అవుతున్నా. వేరే వాళ్ళు చేయరు. నాకు ముందు మా డైరెక్టర్ గారు చేయమన్నా నేను వద్దనేవాన్నేమో. ఓకే. సో, అట్లా ఎలా చేసుకుంటూ ఉండిందంటే వెళ్ళిపోయాను. అంటే ఆ హ్మ్. ప్రాసెస్ ఎలా ఉంది? ఆ ప్రాసెస్ ఎలా? అయితే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి అంటే ఆ క్యారెక్టర్ అంత డిమాండ్ చేస్తదనమాట. సో, మనం అదేమంటారు నాన్ వెజ్ తినకుండా బాడీ చేయాలి. నిద్ర లేకుండా షూట్ చేయాలి. నైట్ చలికి షర్ట్ లేకుండా ఉన్నప్పుడు ఆ చల్లటి గాలి, చలికి బాడీ అంతా తట్టుకోవాలి. అండ్ బ్లడ్ ఉంటది ఫేస్ అంతా. మంచు, మంచు, మట్టి పెద్ద పెద్ద ఫ్యాన్‌లు పెడతారు ఇంకా చలికి. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఈ ఎఫెక్టే సరిపోదనుకుంటే మళ్ళీ ఈ హ్మ్. ఎఫెక్ట్ అని గూడా కదండీ! అట్లా. అంటే జనరల్‌గా చూసుకుంటే ఇవన్నీ కాకుండా చెప్పులుండవు ఫస్ట్. చెప్పులు సో, తిండేకుండా చేయడమే ఇంకా. మీకంటే చాలా వరకు త్యాగం చేశారు మీరు. హ్మ్. అంటే జనరల్‌గా ఏదైనా మీరెనక చూస్తే మూవీస్ నా కాళ్ళు ఇంకా అక్కడ ఇంకా గట్టిగుంటాయన్నమాట. కాయ కాసినట్టుంటాయి. అయ్యయ్యో! హ్మ్. ఎన్ని అవునా? పెడిక్యూర్ చేసినా పోతలేదు అది. పోలేదా ఇప్పటి వరకు? పోతది. కొంచెం అంటే కొంచెం, కొంచెం కొంచెం. యాహ్! 6 మంత్స్ అయింది. చాలా హార్డ్ వర్క్ హ్మ్. చేశారండి. యాహ్! అండ్ మూవీస్ డివోషనల్ మోడ్‌లో ఉన్న మూవీస్‌కి హ్మ్. జనరల్‌గా ఒక మెయిన్ లీడ్‌కి లేదు కొన్ని మేబీ మీరు చేయాల్సిందే, మీరు హ్మ్. చెయ్యాలి అని ఉంటుంది. హ్మ్. అలా మీరేమన్నా సాక్రిఫైస్ చేశారా? సాక్రిఫైస్‌లు అంటే ఫుడ్ పరంగా ఏదైనా? అది సాక్రిఫైస్ అని నేను అనుకోను నాకు. హ్మ్. అంటే నేను ఇష్టంగా చేశా అనమాట అవన్నీ. ఓకే. సో, సాక్రిఫైస్‌లా నేనేం ఫీల్ అవ్వను. యాహ్! చాలా హ్యాపీగా చేశా ఒక్కొక్కటి. ఒక్క యాహ్! సెకండ్ అండి. ఒక్క సెకండ్ సారీ. ఐ యామ్ సారీ. సో, ఇట్లా నాకు షూట్‌లో కూడా చాలా అన్నీ ఊసిపోతా వన్ మోర్‌లు చేయాలి మళ్ళప్పుడు. అవునా? యాహ్! ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడైతే మీకు లేడీస్ గొప్పతనం గురించైతే తెలిసింది. నాకు సో, కూడా చెవుదిద్దులుంటాయి. ఐ మీన్ దాంట్లో చూస్తే మీరు బాగా యాహ్! అవి లైట్ వెయిటే ఉంటాయి గదండీ! లైట్ వెయిటే ఉంటాయి కానీ మ్యాగ్నెట్ కదండీ కుచ్చుకుంటాయి కదా! అబ్బా! ఆ! అసలు చాలా వరకు అమ్మో! యాహ్! ఊహించుకుంటేనే అసలు. హ్మ్. సో, మీరు ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ వినుంటారు గదా! హ్మ్. సో, ఇప్పుడు 'పెద్ద కాపు' కంప్లీట్ అయిపోయింది. సో, యాక్టింగ్‌లో మీరు ప్రూవ్ చేసుకున్నారు. హ్మ్. యాక్టింగ్ చాలా బావుంది. హ్మ్. నెక్స్ట్ 'పెద్ద కాపు 2' గూడా ఉంటుంది హ్మ్. అని అన్నారు. అంటే ఓకే. ఎప్పుడు? అది ముందు ఫ్యూచర్‌లో ఉంటుండొచ్చండి. ఫ్యూచర్‌లో. యాహ్! సో, 'నాగబంధం' తర్వాత మళ్ళీ 'నాగబంధం 2' వస్తుందని మీరు అనుకుంటున్నారా? హ్మ్. హ్మ్. ఆ ట్రైలర్ అది చూస్తే నాకనిపించింది. అది మా డైరెక్టర్ గారు దాని గురించి మాట్లాడతారండి. నేనేం చెప్పలేదు. అవునా? యాహ్! ఓకే. అంటే హ్మ్. జనరల్‌గా అలా వస్తే మాట్లాడుతున్నప్పుడు బావుంటుందని నేను అనుకుంటున్నాను. అవునా? యాహ్! నిజంగా కరెక్ట్ టైమ్‌లో తీశారు. హ్మ్. ఇప్పుడు డివోషనల్‌గా చాలామంది జనాలు అవును. ఆ ఎఫెక్ట్స్ కోసం ఆహ్, హ్మ్. ఆహ్, ఆ మూర్తీస్ జనరల్‌గా మనం ఇలా మూర్తీస్ చూస్తూ ఉంటాం గదా! హ్మ్. ఆహ్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఆ హ్మ్. విజువల్స్ పరంగా, సీజీ వర్క్ పరంగా చూడాలని చాలా అవును. ఇంట్రెస్ట్ ఉంటుంది. వస్తారు. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే అంటే ఓటీటీ వచ్చిన తర్వాత జరిగిన ఇంపాక్ట్ హ్మ్. ఇది. మా సినిమాకి గూడా ఏంటంటే లక్కీలీ సినిమా జూసిన ప్రతి ఒక్కళ్ళేంటంటే ముందుకొచ్చి సినిమా తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓటీటీ, అమెజాన్ వాళ్ళు తీసుకున్నారు. ఓహ్! శాటిలైట్ తీసుకున్నారు.
ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఏందంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు అంతే ఎక్సైటెడ్‌గా ఉండి తీసుకున్నారనమాట. తీసుకున్నారు. సో, సినిమాకేందంటే వన్ బై స్టెప్ వైస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెరుగుతున్నాయనమాట. సో నిజంగా అసలు. హ్మ్. మీకు ఇది అంటే భయమని విన్నా. కనపడ్డాయా ఎక్కడైనా? అదే అండి భయము. హ్మ్. కాపోతే సినిమా అంటే ఇంక మన బ్యారియర్స్ బ్రేక్ జేసి ఎళ్తాం గదా! అంతే ఇప్పుడు. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంత చేశా అనేది అదే ఎగ్జాంపుల్ అనమాట. ఇంత నాకు దగ్గర నుంచి స్నేక్స్ చూసి అంటే భయము. సినిమా ఇక్కడ చూడండి. అవును. అంటే మనకి ఇది ఒరిజినల్ కాదు కాబట్టి ఒరిజినల్‌గా ఇంత దగ్గర నుంచి ఏమైనా చూసారా? చూసా అండి. చూసారా? యాహ్! చూసా, ముట్టుకున్నా చాలా భయమైపోయింది. ఆ! కానీ క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి చేశారు. ఓకే. హ్మ్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ యాహ్! అండి. యాహ్! ఓకే అండి. ఫీల్ ఫ్రీ. ఆ! ఓకే. ఓకే. రెడీ అండి. హ్మ్. ఒకరోజు మాత్రమే హీరో కాకుండా ఉండవలసొస్తే ఏం చేస్తారు? ఏ పని చేస్తారు? ఒక రోజు మాత్రమే. హ్మ్. హీరో కాకుండా పడుకుంటా అండి ఫుల్‌గా. ఆ! నిద్రపోతారా? ఈ సినిమాలో నాకు నిద్ర లేకుండా అయిపోయింది. అయ్యో! యాహ్! కరువులో ఉన్నారండి నిద్రలో ఆ! మీరు. సో, సెట్‌లో ఎక్కువ టేక్స్ తీసుకున్న ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉందా? ఆ! సీన్‌కి. పెద్దగా గుర్తులేదండి. కాపోతే సినిమా చూడండి అని మాత్రం చేస్తాం. సినిమాలో సినిమా ఎట్లా కంపల్సరీ చూస్తాం. సినిమాలో ఎన్ని టేక్స్ తీసుకుందో తెలుస్తదా? తెలవదు గదా! తెలీదా? అది చూస్తాము. బట్ స్కిప్ చేయాలంటే స్కిప్ యాహ్! యాహ్! చేసేయాలి. స్కిప్. ఓకే. సో, మీ ఫోన్‌లో చివరగా తీసుకున్న సెల్ఫీ ఎవరితో? మీ ఆ! ఫోన్‌లో. ఎవరండి? మా డాగ్‌తో అండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇది. ఓకే. కాఫీ ఆర్ టీ? కాఫీ. కాఫీ. హ్మ్. ఓకే. మీ లైఫ్‌ని ఒక టైటిల్‌తో చెప్పాలంటే ఎలా చెప్తారు? మిస్టీరియస్ వరల్డ్. ఓకే. ఓకే. డైరెక్టర్ ఒకే షాట్ అన్న వెంటనే ఒకే ఆహ్, టేక్ ఏమంటారు? యాక్షన్ అంటారా? షాట్ ఓకే. మాకైతే ఛానెల్‌లో వేరేలా అంటారు. మీకెలా యాక్షన్. అంటారు చెప్పండి? షాట్ రెడీ. షాట్ రెడీ అంటారు హ్మ్. కదా! అప్పుడు మీరు మొదట చేసే పనేంటి? ఆ! అంటే అంతే అండి. ఇప్పుడు నా ఫస్ట్ 'విరాట్ ఖన్నా' మర్చిపోయి ఆ 'రుద్రగా' క్యారెక్టర్‌లోకెళ్ళిపోతాననమాట. ముందు ఫీల్ అయిపోతాను. ఆ యాంబియన్స్‌ని మొత్తం ఫీల్ అయిపోతాను. ఈ లోపల రెడీ అంటారు. ఓకే. సో, ఆహ్, ఒకవేళ మీకు హ్మ్. విలన్‌గా హ్మ్. క్యారెక్టర్ వస్తే చేస్తారా? చేస్తా అండి. అబ్బా! ఎంత డీసెంట్‌గా చెప్పారో. ఓకే. మీకు నచ్చిన అంటే ఫన్నీ అంటే ఫ్యాన్ హ్మ్. మీకొచ్చిన ఫ్యాన్‌ది ఏదన్నా మెసేజ్ ఫన్నీగా హ్మ్. ఉండింది ఏదైనా ఉందా? ఫ్యాన్ నుంచి వచ్చింది. ఉన్నాయండి. ఒకటి చెప్తారా? కొన్ని లేడీ ఫ్యాన్ గుర్తులేవు. అండి? లేడ్ చెప్ చెప్పండి సార్. అది ఫన్నీ ఉన్నాయి. బట్ ఐ కాంట్ సే. అవునా? యాహ్! ఓకే. సరే, సరే. ఓకే. ఓకే. ఒక రోజు పాటు ఒక స్టార్ హ్మ్. లైఫ్‌ని జీవించాలంటే ఏ స్టార్ లైఫ్? 'ప్రభాస్.' 'ప్రభాస్' గారు. ఎక్స్‌పెక్ట్ చేశా. ఓకే. డాన్స్ ఆర్ ఫైట్స్ ఏది కష్టంగా అనిపించింది? డాన్స్ మీరు బా చేస్తారు కదండీ! చేస్తాను. బట్ అంతకంటే మేము మంచిగా ఫైట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇదేదో సింకేగా లేదే. ఓకే. సో, మీకు బాగా గుర్తుండిపోయిన డైలాగ్ ఏంటి 'నాగబంధంలో'? అది మీరు సినిమాలో చూస్తారు. ఎందుకంటే ఇంతవరకు మా డైలాగ్స్ అంటే రిలీజ్ మీకు చేయలేదు. ఏది మీకొచ్చే ఉంటది కదా! చాలా డైలాగ్స్ గుర్తున్నాయండి. ఒక్కొక్క డైలాగ్‌కి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క ఎమోషన్ ఉంటది. సో, నేను ఇప్పుడు చెప్పలేనన్నమాట అవన్నీ. ఓకే. హ్మ్. సరే అండి. ఒకటేనంటే మాకు కనిపించారు. బట్ టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు ఆ కదా! ఒక డైలాగ్ ఏందో చెప్పండి. లేదు కదండీ ఒక్కటి కూడా. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన ఓకే. ఎక్కువ మాకు మీ ఎమోషనే కనిపించింది. రైట్ అండి. హ్మ్. ఆహ్, సోషల్ మీడియా లేకుండా ఒక ఒక నెల హ్మ్. గడపగలరా? కష్టం. కష్టమా? హ్మ్. అందులో ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత. ఆ! చెప్పలేము అప్పుడు. ఓకే. ఆహ్, అప్పుడు చాలా మెసేజ్ వస్తాయి కదా! అవును. మీ కో స్టార్‌కు ఒక నిక్‌నేమ్ పెట్టాలంటే ఏం పెడతారు? జనరల్ 'నభా' గారికి. నేను ఆల్రెడీ ముందు ఈసారి కలిసినప్పుడు చెప్తాను. హ్మ్. నమ్మకి ఏం పెట్టొచ్చో డాన్సింగ్ స్టారా? డాన్సింగ్ క్వీన్.
డాన్స్ బాగా ఇస్తుండే ఇంకా. అవును. హ్మ్. సో, ఫ్యాన్స్‌కి మీరు ఏ విధంగా గుర్తుండిపోవాలనుకుంటున్నారు? నా రుద్రాగం. 'రుద్ర' హ్మ్. అసలు పేరులోనే అసలు యాహ్! ఆ శూలం పట్టుకున్నప్పుడు ఏ ఏ ఫీల్ ఎలా ఉన్నింది? అదొక ఫీలొస్తదండి అది పట్టుకున్నప్పుడు. అవునా? యాహ్! గూస్ బంప్స్ వస్తది పట్టుకుంటే. ఆ ఓకే. త్రిశూలం గూడా ఒరిజినల్ అనమాట. చాలా హెవీ వెయిట్ ఉంటది. అవునా? యాహ్! ఓకే. హ్మ్. సో, అంత ఈజీ గాదు ఫైట్ చేయడం. అవి మీరు పట్టుకొని. శివభక్తుడు అంటున్నారు కాబట్టి ఏదన్నా వన్ లైన్ మా కోసం ఏదైనా పాడగలుగుతారా శివుని పాట? లేదండి కష్టం. పాటలంటే మన వల్ల గాదు. జస్ట్ హమ్, హమ్ వేరు, పాట వేరు. హ్మ్. మీరు పాడితే నేను నేను పాడుతుండొచ్చేమో. పాడితే అక్కడ ఇక్కడ అందరూ ఎళ్ళిపోతారండి. మంచిగా తెలియనొస్తది దాంతో పాటు. యాహ్! ఏదన్నా ఇంక కష్టమండి. మీరు వీళ్ళే ఎళ్ళిపోతారు. నేను పాడితే వాళ్ళు గూడా వస్తారు. సరే మాట్లాడరు, మాట్లాడరు అన్నారు. చూసారా ఎంత బా హ్మ్. మాట్లాడుతున్నారో. అబ్బో! నిజంగా. అవునా? సో, ఎవరో బెట్ కట్టారండి ఇంతకుముందు. అవునా? ఆ! ఆళ్ళకయిపోయింది. సో, మొత్తానికి సినిమా అయితే నిజంగా ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపయితే ఆ డివోషన్ ఆ డివోషనల్‌గా మైండ్ అంతా దానికట్లా స్టిక్ అయిపోయింది. హ్మ్. నేను గూడా శివ భక్తురాలినే. ఓహ్! సో, నాకసలు లిటరల్లీ ఆ గెటప్‌లో మిమ్మల్ని చూడగానే నాకు హ్మ్. కళ్ళలో అలా నీళ్ళొచ్చాయి. అంత బావుంది. అయితే మీరు సినిమా అయిపోయాక బయటకొచ్చేటప్పుడు 'హర హర మహాదేవ్' అనే ఫీల్‌తో వస్తారు. నిజంగా. యాహ్! సో, హ్మ్. మొత్తానికి మాకు ఆడియన్స్‌కి తెలియంది ఏమనంటే జనరల్‌గా ఇప్పుడు మాకు డివోషనల్ పరంగా శివ గురించి అన్నీ తెలుసు. హ్మ్. బట్ ఇందులో అంటే జనాలు ఏం ఫీల్ అవుతారు? మీరు నాగబంధం గురించి అసలు ఎవరు శివ క్యారెక్టరా? లేదంటే రుద్ర క్యారెక్టరా? లేదా నాగసాధు క్యారెక్టరా? ఏం జెప్తారు ఆడియన్స్‌కి? ఒక మా ఆడియన్స్‌కి ఈ సినిమా ఏంటంటే మిస్టీరియస్ ఐ మీన్ మైథాలజీ అండ్ అడ్వెంచరస్ మూవీ. అన్ని సినిమాల్లా కాదనమాట. సో, ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాము. సో, మీరు సినిమా చూసినాకనే మీకు ఒక ఐడియా వస్తుందనమాట. నేను ముందే చెప్తే మీకు ఆ ఎక్సైట్‌మెంట్ పోతుందండి. అప్పుడు సో, గూడా ఎక్సైట్ అవుతా నేనైతే. సినిమా చూసినప్పుడే మీరు ఎక్సైట్ అవుతారు. ఆ ఎక్సైట్‌మెంట్ కాపాడాలంటే ఇప్పుడు నేను చెప్పకూడదనమాట. ఓకే యాహ్! అండి. మీరు టీజర్ చూసినప్పుడు ఎంత మీకొక ఫీల్ వచ్చింది కదా! సినిమా చూసినప్పుడు అంతకు మించి ఉంటుందనమాట. సో, మొత్తానికి యాహ్! 'నాగబంధం' మూవీ మంచి బంపర్ హిట్ అవ్వాలని హ్మ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ థాంక్ యూ. ఆల్ ద సక్సెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.